హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనం రెగ్యులర్గా ఎప్పుడు రాగి మాల్ట్ చేసుకుంటాం కదండి. కానీ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం క్వాంటిటీలో చేశాను, ఎలా వస్తుందో అనేసి. కొంచెం చాలా బాగా వచ్చిందండి. ఈ రాగులు ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అది ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా కడిగేసుకొని దాన్ని బాగా బ్లెండ్ చేయాలన్నమాట. బ్లెండ్ చేసి దాంట్లోని మనం పాలను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. పాలను ఏంటంటే తీసామనుకోండి, ఆ పాలను మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. స్ట్రెయినర్తో తీసేసుకొని చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి ఉంటుంది కదండి, ఫ్రెష్ కొబ్బరి తీసుకొని చక్కగా దానికి కూడా మనం పాలనన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ రెండు కలిపి మనం ఇప్పుడు పోరిచ్ చేసుకుంటాం. చాలా టేస్టీగా వచ్చిందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నానంటే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మనం రెడీ చేసుకుని ఉంచుకున్న మిల్క్ ఉంది కదండి, రాగి మిల్క్ను కొబ్బరి మిల్క్, ఈ రెండు మంచిగా బాయిల్ చేయాలి. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయక్కర్లేదు, ఆ మిల్క్ సరిపోతుంది. దాంట్లో మనకు సరిపడా బెల్లముని, కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం నెయ్యి అలా వేసుకుంటే ఎంతో టేస్టీగా రాగి పోరిజ్ అయితే రెడీ అయిపోతుందండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా రాగి మాల్ట్ చేసుకుంటాం, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రాగిలోని మనకంటే ఈ రాగి పిండిలోని రాగుల్లోని మనకి చాలా కాల్షియం, ఫైబర్, ఐరన్, ప్రోటీన్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి కదా. సో రోజు మనం ఇలా తీసుకోవడం చాలా మంచిది. టెక్స్చర్ చూసారు ఎంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్.